తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో ఘనంగా ప్రారంభమైంది. వేలాది మంది టీడీపీ శ్రేణుల కరతాళ ధ్వనుల నడుమ పండుగ మొదలైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు కీలక ఉపన్యాసం చేశారు. టీడీపీ సాధించిన విజయాలు, దారి పొడవునా ఎదురైన ఇబ్బందులు, గత 5 ఏళ్లలో పడిన కష్టాలు, ఏపీ భవిష్యత్తు, ఇలా అన్ని అంశాలను మాట్లాడిన చంద్రబాబు 6 శాసనాల గురించి ప్రస్తావించారు. వాటిని మంత్రి నారా లోకేష్ ప్రవేశపెడతారని ప్రకటించారు. దీంతో మహానాడులో ఒక్కసారిగా ఉద్విగ్నభరిత వాతావరణం వచ్చింది. ఏంటి ఆ 6 శాసనాలు అన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ప్రసంగం ప్రారంభించారు. టీడీపీ శ్రేణులు ముక్త కంఠంతో ఆహ్వానించాయి. ఆహ్వానం పలుకుతూ నినాదాలు చేశాయి. ఆ 6 శాసనాలు: తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2 యువగళం, 3 స్త్రీ శక్తి, 4 పేదల సేవల్లో సోషల్ ఇంజనీరింగ్, 5 అన్నదాతకు అండగా, 6 కార్యకర్తలే అధినేత అన్న ఈ 6 శాసనాలు ప్రకటిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు నారా లోకేష్. ముఖ్యంగా మహిళల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మాట్లాడాలని నారా లోకేష్ సూచించారు. కొన్ని తప్పుడు మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. అటువంటి మాటలను అనవద్దని కూడా సూచించారు. ముఖ్యంగా గాజులు వేసుకున్నావా, చీర కట్టుకున్నావా అనే విషయాలను పూర్తిగా వాడకూడదని అభిప్రాయపడ్డారు లోకేష్. మహిళలను గౌరవించడం మన సాంప్రదాయం అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళా మంత్రిగా రోజా చేసిన కామెంట్స్ను, చర్యలను ప్రస్తావించారు. ఓ విషయంలో నారా లోకేష్కు గాజులు, చీర పంపిస్తానని రోజా సవాల్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు లోకేష్. పంపించండి, వాటిని మా ఆడబిడ్డలకు అందించి వారి ఆశీర్వాదం పొందుతా అంటూ నాటి సంగతులను మహానాడు వేదికగా గుర్తు చేసుకున్నారు లోకేష్. అప్పుడే అసెంబ్లీ వేదికగా కుటుంబాల కోసం మాట్లాడిన వైసీపీ నేతల ప్రస్తావన వచ్చింది. అటువంటి పద్ధతికి చెక్ చెప్దామని లోకేష్ పిలుపునివ్వటం విశేషం. నారా లోకేష్ చేసిన ప్రసంగం మహానాడుకు వచ్చిన పార్టీ శ్రేణులను ఆలోచింపజేసింది. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశమని అభివర్ణించారు. టీడీపీకి అధికారం కొత్త కాదని, ప్రతిపక్షం కొత్త కాదని చెప్పుకొచ్చారు. ఎల్లప్పుడూ టీడీపీ బడుగులకు అండగా నిలుస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అన్ని రంగాల్లో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ఎత్తిన పసుపు జెండా దించకుండా కార్యకర్తలు పార్టీని కాపలా కాస్తున్నారని, అటువంటి వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తానని చెప్పారు. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ ముహూర్త బలం బాగుందన్నారు. అందుకే 4 దశాబ్దాల ప్రస్థానం సాగించిందన్నారు. అటు లోకేష్ రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ చేస్తూనే పార్టీ కోసం పూర్తి స్థాయిలో వివరించడం విశేషం. మరోవైపు లోకేష్ ప్రకటించిన 6 శాసనాలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. మరోవైపు మాజీ మంత్రి రోజా చీర, గాజుల సవాల్ను గుర్తు చేయడంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నారా లోకేష్ విషయంలో రోజా రెచ్చిపోయేవారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. నిండు సభలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. లోకేష్కు ఒకసారి సవాల్ చేస్తూ చీరలు, గాజులు పంపిస్తానని చెప్పారు. అప్పట్లో అది పెను దుమారానికి దారితీసింది. మరోసారి నాటి సంగతులను గుర్తు చేసుకుంటూ లోకేష్ మహానాడులో రోజా ప్రస్తావన తీసుకురావటం చర్చనీయాంశంగా మారింది. తప్పకుండా రోజాపై చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. చట్టాలు, శిక్షల వల్ల సమాజంలో మార్పు రాదు. సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు మొదలవ్వాలి. ఇప్పుడు కూడా మనం కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుక్కున్నావా, చీరలు కట్టుకున్నావా, ఆడపిల్లగా ఏడవద్దు, ఇలాంటి పదాలు మనం మానేయాలి. అప్పుడే మనం ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు చీర, గాజులు పెడతానని చెప్పారు. ఆనాడే చెప్పా ఆమెకి, చీర, గాజులు పంపించండి, మా అక్క చెల్లెలకు పెట్టి వాళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానని.